ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అదే ఆపు కొంప ముంచింది అని చెప్పేసి కేజ్రీవాల్ చాలా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా పేరొందారు. 3 సార్లు ఢిల్లీలో విజయకేతనం ఎగరవేశారు. సో భారతీయ జనతా పార్టీని అంటే చాలా దేశంలోనే బలమైన భారతీయ జనతా పార్టీని మోదీని ఎదుర్కొని నిలబడ్డ కేజ్రీవాల్కి ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పార్టీ ఓడిపోవడమే కాదు, అధికారం కోల్పోవడమే కాదు, ఆయన కూడా న్యూఢిల్లీలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఎదురైంది. అలాగే మనీష్ సిసోడియా ఒక 17 నెలల పాటు ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు ఈ లిక్కర్ స్కామ్లో. ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగా చూడాలి అంటే 3 సార్లు పరిపాలించిన పార్టీకి ప్రజల్లో సహజంగా వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిందా? అండ్ దానికి ఈ లిక్కర్ స్కామ్ అవినీతి ఆరోపణలు కూడా యాడ్ అయ్యాయా అంటే ఏం చెప్తారు నవీన్? ఖచ్చితంగా అంటే అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆ అంశాలు కూడా ఎక్కువగా ఒకవైపు ఆప్ మాత్రం కావాలని చెప్పి కక్షపూరితంగానే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారనే విధంగా కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు బీజేపీ కూడా అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాలే వీరు ఎక్కువగా ఫోకస్ కూడా చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉంటున్నటువంటి మహాల్ పైన కూడా వారు ఎక్కువగా ఫోకస్ చేశారు. అంటే సామాన్య ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ వారు మొదటగా చెప్పింది ఒకటి, తర్వాత చేసేది ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత అతను బిహేవియర్ అనేది చాలా బాగాలేదనే విధంగా కూడా స్వయంగా ఆప్లో ఉన్నటువంటి నేతలే వారు చాలా సందర్భాల్లో చిట్చాట్ చేస్తున్నటువంటి ఆ సమయంలో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ కేజ్రీవాల్లో ఉన్నటువంటి ఆ క్యాబినెట్ మినిస్టర్ని వారితో మాట్లాడేటువంటి విధానం కావచ్చు, వారితో వ్యవహరిస్తున్నటువంటి శైలి కూడా ఇది బాగాలేదనే విధంగా కూడా చాలాసార్లు ఆప్ ఎమ్మెల్యేలే స్వయంగా ఇంటర్నల్గా కూడా చెప్పడం జరిగింది. అంటే బిహేవియర్ ఆఫ్ కేజ్రీవాల్ అనేది కొంత మైనస్గా కూడా ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు అవినీతి అంటే ఇటు మనీష్ సిసోడియా కావచ్చు, డిప్యూటీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీరందరూ కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నారు, కీలకంగా ఉన్నారు. వారు విచారణ కూడా హాజరయ్యారు, జైలు కూడా వెళ్ళారు అనేది ఇది చాలా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వీరిపై పడినట్టు కూడా తెలుస్తుంది. అంటే వీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్కి కట్టుబడి లేరు కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా కొంత మార్పు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వరకు ఢిల్లీ ప్రజలందరూ కూడా అదే నమ్మారు. అంటే ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అంటే అనేక రాష్ట్రాలు ఇటు సౌత్ కావచ్చు, నార్త్ రాష్ట్రాల్లో బీజేపీ పోటీ చేస్తారు. అక్కడ కూటమిగా కూడా వారు ముందుకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు నేర్కొన్నాయి. కానీ అక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టో డిఫరెంట్. మళ్ళీ ఇటు ఢిల్లీలో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో అనేది చాలా డిఫరెన్స్. దాంతోపాటు చాలా హామీలు ఇచ్చారు ఇతర రాష్ట్రాల కంటే. ఢిల్లీ ప్రజలకి బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చాలా హామీలు కూడా ఇచ్చింది, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు ప్రధాని మోడీ స్వయంగా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఢిల్లీ ప్రజలకి బీజేపీ మార్పుతో పాటు యమునా నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా పూర్తి స్థాయిలో మేము ముందుండి చేపడతామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా ప్రజలందరూ కూడా గమనించి ఒక్కసారి అవకాశం ఇచ్చేటువంటి విధంగా కూడా బీజేపీ వైపే మళ్ళడం జరిగింది.